ప్రైజ్ లార్డ్. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యం నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. అవును, మీ దేవుడు ఏమయ్యాడు? మీ దేవుడే ఉంటే మీకు ఈ కష్టం ఎందుకు? మీకు ఈ శ్రమ ఎందుకు? మీరు ఎంత వేదన చెందుతున్నారో మీ దేవుడు నిజంగా ఉన్నాడా అని అనేకులు అనేక సార్లు ప్రశ్నిస్తూ ఉంటారు. అది ఒక క్రైస్తవ కుటుంబం. వారు దేవుని నమ్ముకున్న కుటుంబంలో జీవిస్తున్నారు. అటువంటి కుటుంబానికి ఒక శ్రమ వచ్చింది. ఫుకోమీలియా అనే ఒక రుగ్మత కారణంగా తనకు పుట్టిన బిడ్డ 2 కాళ్ళు 2 చేతులు లేకుండా జన్మించాడు. అతని పేరే నికోలస్ జేమ్స్. అతను పుట్టినప్పటి నుండి 2 కాళ్ళు 2 చేతులు లేకుండా జీవిస్తున్నాడు. అతను పుట్టినప్పుడు అనేక మంది అన్నారు, ఈ బిడ్డ ఎందుకమ్మా మీకు? ఈ బిడ్డ మీకు భారంగా మారిపోతాడు. ఈ బిడ్డను చంపేయండి, ఈ బిడ్డను వదిలించుకోండి అని ఎంతోమంది ఎన్నో రకాలుగా సలహాల కుటుంబానికి ఇచ్చారు. కానీ దేవుని నమ్మి దేవుని విశ్వసించిన ఆ కుటుంబం వాక్యానుసారంగా ఆ బిడ్డను పెంచారు, పోషించారు, పెద్దవాడిని చేశారు. ఇప్పుడు అదే బిడ్డ అనేకులను డిప్రెషన్ నుండి విడుదల కలిగించే ఒక మోటివేషనల్ స్పీకర్గా మారారు. ఆయనే నికోలస్ జేమ్స్ ఒజిసిక్. ఈయన పేరు తెలియని వారు ప్రపంచంలో ఏ ఒక్కరూ లేరు. ఎందుకంటే ఈయన ప్రపంచమంతటా సంచరిస్తూ తన జీవితాన్ని ప్రభు ఏ విధంగా మార్చాడో, తన జీవితంలో ప్రభు కార్యం ఏ విధంగా నెరవేర్చబడిందో, ఏ విధంగా ఇతను రక్షించబడ్డాడో తెలియజేస్తున్నాడు. ఈయన ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్గా క్రైస్తవ సమాజంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే బోధకునిగా మారి అనేక దేశాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. ఈయన 2 కాళ్ళు 2 చేతులు లేకపోయినా ఆయన పెయింటింగ్ వేయగలరు, స్విమ్మింగ్ చేయగలరు, పరిశుద్ధ గ్రంథాన్ని చదవగలరు. 2 కాళ్ళు 2 చేతులు ఉన్న మనమే పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. కానీ 2 కాళ్ళు లేకపోయినా 2 చేతులు లేకపోయినా ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయట్లేదు. కానీ ప్రతిదినం మానక దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. నిక్ అనే పేరు తెలియని వారు ఏ ఒక్కరూ ఉండరు. కానీ ఆయన అంత బలంగా ఏ విధంగా మార్చబడ్డాడు, అంత మోటివేషనల్ స్పీకర్గా ఏ విధంగా మార్చబడ్డారంటే, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఒడిలోకి చేరితే, ఆయన చేతిలో మనం పడితే, మన జీవితంలో ఇంకా నథింగ్ నా వల్ల కాదు అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే, ఐ కెన్, నేను చేయగలను, నేను సమస్తాన్ని చక్కబెట్టగలను దేవుడు అంటున్నాడు. బలహీనమైపోయిన మన స్థితిలో, మోడు పారిపోయిన మన జీవితంలో అద్భుతాన్ని చేయడానికి దేవుడు చాలినవాడు. నిక్ని ఒక బలమైన సాధనంగా దేవుని చేతిలో ఒక పనిముట్టుగా ఆయన నిలబెట్టుకొని వాడుకుంటున్నాడు. నిన్ను నన్ను కూడా ఆయన వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మన చుట్టూ ఉన్నవారు మనం నిందిస్తారు, మనల్ని బాధపరుస్తారు. మీ దేవుడు ఏమయ్యాడు, మీ దేవుడు లేడు అని అంటూ ఉంటారు. కానీ మన దేవుడు నిజమైన దేవుడు. ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు చేయటానికి చాలినవాడు. నిర్గమకాండం 33వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను. తల్లిదండ్రి బిడ్డ అనారోగ్యంగా పుట్టాడు, వ్యాధితో పుట్టాడు, రుగ్మతతో పుట్టాడని వదిలివేయలేరు. కానీ దేవుని యొక్క ప్రేమలో ఆ కుటుంబం ఆ బిడ్డను పెంచినప్పుడు దేవుడు తన మంచితనం అంతయు ఆ బిడ్డ ముందు ఉంచి బిడ్డను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చగలిగారు. డిప్రెషన్లోకి వెళ్తున్నాడు బ్రదర్, నా కొడుకు ప్రార్థన చేయండి. మానసికంగా రోగానికి గురైంది బ్రదర్, నా కూతురు ప్రార్థన చేయండి అని అనేక మంది అడుగుతూ ఉంటారు. నిక్ని కూడా అనేక మంది అదే విధంగా నిరుత్సాహపరిచారు, బాధపరిచారు, వేదనకు గురి చేశారు. నువ్వెందుకు పనికిరావు, నీ వల్ల ఏమి కాదు అని ఎంతోమంది నిరుత్సాహానికి గురి చేశారు. కానీ దేవుని పట్ల తనకున్న నమ్మకము, దేవుని పట్ల ఆయనకున్న ప్రేమ, వాక్యం పట్ల ఆయన కనపరిచిన తృష్ణ దేవుడు బలంగా వాడుకోవడానికి కారణమైంది. నేను ఎందుకు పనికిరాను బ్రదర్, నా వల్ల ఏమీ కాదు బ్రదర్ అని బాధపడుతున్నట్లయితే ఈ యొక్క సాక్ష్యము నీకెంతో కొంత మేలు చేస్తుందని ఆశిస్తున్నాను. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం వైపు చూడండి. మీరున్న నిరుత్సాహంలో, మీరున్న బాధలో దేవుని యొక్క మాటలు మీ హృదయాన్ని తెప్పరిల్లా చేస్తాయి. దేవుడు మిమ్మల్ని కూడా వాడుకోవడానికి చాలినవాడు. బలహీన స్థితిలో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఇబ్బందుల కొలిలో నలుగుతున్నావా? అయితే పరిశుద్ధ గ్రంథం వైపు చూడు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన చాలినవాడు. దేవుడు మాత్రమే నీ జీవితంలో అద్భుతం చేయడానికి చాలినవాడు.
ఈ యొక్క మాటలు దేవుడు మీ వినికిడిలో ఆశీర్వదించి దీవించాలని ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ లార్డ్.